రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకసారి చూసుకుందాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరి భువనగిరి సభ తర్వాత తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు మార్పు చెందినాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక సీఎం సభ కన్నా మించి తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార సమరభేరి భువనగిరి సభ ఉర్రు తొలగించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పబ్లిక్ టాక్ పల్లె పల్లెకు చేరుకున్న నినాదం. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చూసినా కానీ మల్లన్న సభ సక్సెస్ అనే నినాదాలు వినిపిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. పల్లె పల్లెకు మల్లన్న వాయిస్. చర్చంతా భువనగిరి రాజ్యాధికార సమరభేరి సభపైనే. సోషల్ మీడియాలో జోరుగా మల్లన్న స్పీచ్ వీడియోలు, మల్లన్నకు అనుకూలంగా రీల్స్, వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్న బీసీ బిడ్డలు, కూలీలు, కార్మికుల వరకు చేరిన వీడియోలు, సామాన్య పబ్లిక్ను ఆలోచింపజేస్తున్న మల్లన్న మాటలు. మన ఓట్లు మనకే నినాదాన్ని పెరుగుతున్న మద్దతని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. భువనగిరిలో ఒకరోజు జరిగిన సభ ఇప్పుడు లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ప్రతిరోజు ధ్వనిస్తుంది. సభ ముగిసింది, వేదిక ఖాళీ అయింది. కానీ టీఆర్పీ చీఫ్ తీన్మార్ చేసిన ప్రసంగ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ వీడియోలు రూపంలో భువనగిరి రాజ్యాధికార సమరభేరి సభలో మల్లన్న మాట్లాడిన ప్రతి మాట సామాజిక మాధ్యమాల్లో చిక్కర్లు కొడతా ఉంది. ఏఐ సహకారంతో బెల్లి లలిత, దొడ్డి కొమరయ్య, చాకలైలమ్మ, మారోజు వీరన్న, సాంబశివుడు, సర్వాయి పాపన్న, గద్దర్ రూపాలతో మాట్లాడించిన మాటలు, వీడియోలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారినాయి. చాలామంది ఇప్పుడు మల్లన్న వాయిస్లు ఈ వీడియోస్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు. భువనగిరి సభ సంపన్న బీసీ కులాల జాతులను ఆలోచింపజేసింది. మల్లన్న చెప్పిన ప్రతి మాట పల్లె పల్లెకు చేరుకుంది. సభలో మల్లన్న ప్రస్తావించిన తెలంగాణలోని రెడ్లు, వెలుమల 59 నియోజకవర్గాలపై సర్జికల్ స్ట్రైక్, నిజాం రాసిచ్చిన పత్రం ప్రదర్శన, ఆ కాగితాన్ని అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి కొండా వెంకటరెడ్డి చించేసిన తీరును గురించి వివరించిన విధానం బహుజనులను బాగా ఆకట్టుకుంటుంది. మల్లన్న చెప్పిన ఈ మాటలనే ఇప్పుడు మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలను చిన్న వాయిస్లుగా కట్ చేసుకొని రీల్స్గా చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సభ అయిపోయినా సభ ప్రాంగణం ఖాళీ అయిపోయింది. కానీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నన్నే ఒక మిత్రుడు అడిగింది, ఏ వీడియోస్ బాగున్నాయి, అది చాకలైలమ్మకి ఇట్లా మాట్లాడిన వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని నన్ను కూడా అడిగారు. వివిధ సోషల్ మీడియా లోకల్ గ్రూపులలో పోస్ట్ చేయమని అడిగిన నేపథ్యం చూస్తున్నాను. అంటే ఆ విధంగా ఆకట్టుకున్నాయి. నిజంగా ఏ వీడియోస్ తీన్మార్ మల్లన్న సభకు వచ్చి వీళ్ళు సాంబశివుడు కానీ, ఎర్ర సత్యమన్న కానీ, గద్దరన్న కానీ వీళ్ళందరూ మాట్లాడినట్టు ఒక సహకారంతో చిత్రీకరించిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభ ముఖ్యంగా జనం చూస్తూ ఉంటే తండోపతండాలుగా అసలు సందు లేకుండా దినం ఏది సభా ప్రాంగణం అయిపోయాక అక్కడ బయట చూస్తూ ఉంటే కళ్ళ పండుగగా గడిచింది. నిజంగా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, పల్లెపల్లెనకు మల్లన్న వాయిస్. స్వచ్ఛందంగా బీసీ సమాజాన్ని చైతన్యం చేసేందుకు పూనుకోవడం గమనార్హం. ఇలా తయారవుతున్న వీడియోస్ తెలంగాణ వ్యాప్తంగా వైరల్గా ఉండడం గమనార్హం. ఈ వీడియో గ్రామాల్లో నాట్లు వేసే కూలీలు, బీడీ కార్మికులు, నేతన్నల వరకు వెళ్ళడం విశేషం. గతంలో ఏదైనా సంస్థ రాజకీయ పార్టీ బహిరంగ సభ పెడితే ఆ రోజు వరకే వరకే దాని ప్రభావం ఉండేది. తెలంగాణలో మెజార్టీ మీడియా సంస్థలు ఎలాగో అగ్రవర్ణాలకు సంబంధించినవి కనుక వారి టీవీల్లో వార్తల రూపంలో ఆ రోజు వరకు ఓరితించడంలో తెల్లారి పేపర్లలో వార్తలు వచ్చేవి. అయితే భువనగిరి రాజ్యాధికార సమరభేరి సభ గ్రాండ్ సక్సెస్ అయినప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకున్నంత కవరేజ్ని ఇవ్వలేదు. కానీ మీడియాలో ఏమాత్రం సంబంధం లేకుండా సంపన్న బీసీ యువత అసలు వాస్తవాలను గ్రహించి మల్లన్న వాయిస్లను సామాజిక మాధ్యమంలో వైరల్గా మారుతుండడం గమనార్హం. భువనగిరి సభలో మాట్లాడిన మల్లన్న ప్రతి మాట అందరినీ ఆలోచింపజేసేలా ఉండడంతో ఇప్పుడు ఈ వీడియో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వీడియోస్ వల్ల ఇన్నాళ్ళు అగ్రవర్ణాలు బీసీలను రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారనే అంశంపైన గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. మల్లన్న చెప్పిన మాటలు, వీడియోలు రీల్స్ రూపంలో ప్రజల్లోకి బలంగా వెళ్తుండడంతో సంపన్న బీసీ కులాల సమాజంలో సరికొత్త ఆలోచన మొదలవుతుంది. తీన్మార్ మల్లన్న చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమనే నిర్ణయానికి ప్రజలు వచ్చేస్తున్నారు. తెలంగాణలో రెడ్లు, వెలుమల బలీయమైన రాజకీయ వ్యవస్థను మల్లన్న ఢీకొడుతున్న తీరు బహుజన సమాజాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఇన్నాళ్ళు అగ్రకులాల ఊడిగం చేసింది చాలు. మల్లన్న చెప్పింది వాస్తవం అయితే ముచ్చట, అందుకే ఇకనైనా మన ఓట్లు మన వారికే డిసిజన్కు బీసీ సమాజం రావడం గమనార్హమని ఒక వార్తని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ సభ మొత్తానికి ఒక చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార సమరభేరి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తలపెట్టిన బీసీ రాజ్యాధికార సమరభేరి, బహుజనాల రాజ్యాధికార సమరభేరి. నిజంగా ఈ సభలో ఏఐ వీడియోస్ కొంత చిత్రీకరణ నిజంగా ప్రజలను ఆకట్టుకున్నాయి. మరొక విషయం ఏంటంటే అక్కడ తీన్మార్ మల్లన్న జనం మల్లన్న వస్తూ ఉంటే జనం మొత్తం అటు వైపు చూడడం ఇంకా ఆకర్షణీయంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా బీసీ సమాజం అంతా ఒకటైన దానికి అయింది అనడానికి ఈ సభ ఒక వేదిక చాలు. నిజంగా ఏ విధంగా బీసీ సమాజం కాదు, దాదాపుగా కొన్ని కోట్ల జనాభా ఉన్న బీసీ సమాజం జనాభాలో సగవాటం 60% ఉన్న బీసీ జనాభా ఒక్కటవుడు కాదు, 20% ఒక్కటైనా కానీ ఈ రాజకీయ సమాధులు కదులుతాయి. వీళ్ళవి అగ్రకులాల రాజకీయ సమాధులు కదిలే అవకాశం ఉంటుంది. 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీతో సాధ్యమైతే తీన్మార్ మల్లన్న చెప్పిన వాస్తవం. పల్లెన చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరి సభ చాలామంది చర్చించుకుంటున్నారు. భువనగిరి సభ సక్సెస్ అయిందట. సభ ఇదే ముచ్చట. సభ ఫుల్ సక్సెస్, గ్రాండ్. అసలు ఏంది ఇంతమంది మరి మామూలు ఉష్కబుత్తరాలన్నంత జనం అని చర్చించుకుంటున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇక మన ఓట్లు మనం వేసుకుంటే సరిపోద్ది అంతే. తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని రాజ్యాధికార సమరభేరి సభతోని బీసీ రాజ్యాధికార సమరభేరి అని ఒక పేరు వచ్చింది. బీసీల రాజ్యం రాబోతూ ఉంది, బహుజనాల రాజ్యం రాబోతూ ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమాజం మేలుకొన్నది అని ఒక సంకేతాన్ని ప్రభుత్వానికి చేర్చారు. నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.